అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ నుంచి ఇంత జనం అంతా కూడా మనకి లైన్లో నిలబడ్డారు. సో అక్కడ కొద్దిగా స్ట్రక్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక్కడ జనాలను చూసి నేను నిజంగా షాక్ అవుతున్నాను. అండ్ అక్కడ కూడా ఏదో ఇష్యూ జరుగుతున్నట్టుంది, అక్కడ కూడా జనాలందరూ కూడా ఆగిపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా అసలు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంటో కూడా ఒకసారి కనుక్కుందాము. చెప్పడానికి ఎప్పుడు వచ్చారు? పొద్దున్న మేము పొద్దున 6:30కి వచ్చినామండి. మాది హన్మకొండ జిల్లా. మా కొడుకు విషయం. ఓకే, పొద్దున్న 6 గంటలకు వచ్చిరంట. 6 గంటల నుంచి లైన్లో నిలబడి ఇప్పటి వరకు ఇక్కడ రావడం జరిగింది. సో మనం అక్కడికి వెళ్ళి కనుక్కుందాం, ఇంకా అక్కడ ఎంత లైన్ ఉంది ఏంటి అనేది కూడా మనం చూద్దాము. పొద్దున్న నుంచి ఈ లైన్ చూసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళ సమస్యలేమో కానీ వీళ్ళని చూసిన తర్వాత అధికారులకే జ్వరం వచ్చేటట్టుందేమో అనిపిస్తుంది. మరి ఇంత పెద్ద లైన్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ పోలీసు కానీ లేదంటే అక్కడ పోలీసులు కానీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు. ఈ క్రౌడ్ని చూసిన తర్వాత కూడా ప్రజలు సమస్యలను ఎప్పుడు తెలుసుకుంటారు అనేది కూడా మనం చూడాలి. అండ్ ఈ లైన్ ఇక్కడ ఆగేటట్టు లేదు. దాదాపు ఒక 4 కిలోమీటర్ల లైవ్ పొడుగుంది. మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఇది మనం బేగంపేట నుంచి ఆ ఎండ్ వరకు ఉంది. ఇంత పెద్ద లైన్ చూసిన తర్వాత జనాలనే వీళ్ళని అనుకుంటారు. అంటే నెక్స్ట్ ఎన్ని వారాలు వస్తారు? ఇది 2వ వారం కాబట్టి వచ్చారు. ప్రతి వారం ఇలా వస్తారా అనేది కూడా నాకు ఆలోచన ఉంది. నెక్స్ట్ నాకు తెలిసి వీళ్ళకి విసుగు వచ్చేసి ఇంకా రారేమో అని కూడా అనిపిస్తుంది. మరి చూద్దాం అసలు ఇదే ప్రాసెస్ ఎప్పటి వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము సూర్యాపేట జిల్లా కాసరబాద గ్రామం నుంచి వచ్చినాం మేడం. మాది ఎంత ముందుకు 2000 దగ్గర ఒక 40 సంవత్సరాల నుంచి మా నాన్న వ్యవసాయం చేసుకుంటున్నాడు ప్రభుత్వ భూమిలో. మా ఊళ్ళో 150 ఎకరాలు ఉంది. అందరికి ఇచ్చి గిరిజనులు గత ప్రభుత్వం గిరిజనులకు పొడి పట్టాలు పంచుతున్నాం అని చెప్తూనే మా యొక్క భూమికి పట్టాలు ఇవ్వకుండా రైతు బంధు లేదు, ఇంతవరకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ఈ అప్లికేషన్స్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేసిరు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేసిరు. పాని పట్టాలు ఉన్నాయి, పాత పుస్తకాలు ఉన్నాయి. ఇట్లా ఉన్నా కానీ మాకు పట్టాలు ఇవ్వకుండా, నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా ఇన్ని రోజుల సంది చాలా ఇబ్బందులు పెట్టారు మేడం. ఇప్పటికైనా గవర్నమెంట్ మా యందు దయ ఉంచి గిరిజనులో మేము, ఎస్టీలో మేము, ఎరకలలో మాకున్నదే 2 ఎకరాల భూమి. మేము ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఇట్లా ఇప్పటికైనా గవర్నమెంట్ సహకరించి మాకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతు బంధు ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. సో గిరిజనులంతా కూడా వీళ్ళంతా ఎప్పటి నుంచో ఇక్కడికి దస్తవేదులు అయితే పెడుతున్నారంట. దరఖాస్తు చేసుకున్నా కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు పట్టించుకోలేదు. మరి ఈసారైనా పట్టించుకుంటారేమో ఎదురు చూసారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. అలాగే భద్రాద్రి అమ్మాయి మొత్తం ఆదివాసీ సంఘం అన్నట్టు, ఆదివాసీ సైడ్ నుంచి. అయితే నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ సాధవాన్ యూనివర్సిటీ పీజీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ. అయితే మాకు కులం సర్టిఫికేట్ అవన్నీ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆదివాసీ విషయంలో. ఎందుకని, ఎవరు, అది ఏంటనే విషయం మాకు తెలియదు. అయితే మీరు కొత్తగా వచ్చారు అట్లా అంటున్నారు. అయితే మేము వచ్చి 50 years ఎబో అవుతుంది. మేము కోయలం వచ్చి ఇక్కడే ఉంటున్నాం. మొత్తం మా తాత వాళ్ళంతా ఇక్కడే ఉండే. అయితే ఖచ్చితంగా కులం సర్టిఫికేట్ లేక ఖచ్చితంగా పిల్లలు చదువుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. నేనే ఈ ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ వరకు వచ్చానంటే ఖచ్చితంగా మాకు మనీ లేవుగా మేడం. ఇక ఎలా చదవాలనేది అసలు ఉన్న డబ్బులతో కట్టేసి అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం మేడం. ఇప్పటికీ కులం సర్టిఫికేట్ లేదు. అవి ఖచ్చితంగా వస్తే మేడం, అవి వస్తే కొంచెం మేము పిల్లల్ని చదువుకోగలుగుతాం. అదేవిధంగా మళ్ళీ పోడు భూమి పట్టాలు ఆ విషయంలో, ఆ పోడు భూమి పట్టాలు మేము ఏమైతే నరికినామో అవి కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలేశారు. మరి ఆ విషయం, మరి మా ఫ్యామిలీ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు మమ్మల్ని చదివించాలన్న మినిమం మెయింటెనెన్స్ డబ్బులు కావాలి కదా మేడం. అలాంటిది ఇప్పుడు భూములు కూడా లాక్కుంటే అటు చదువుకోవడానికి, మాకు పిల్లలకి చదువుకోవడానికి కులం సర్టిఫికేట్ లేక, ఇటు వ్యవసాయం చేసి బతకడానికి భూములు లేక చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఇప్పుడు నేను ఎంఎస్సీ ఫైనల్ ఇయర్. ఒక ఊరు నుంచి ఇప్పుడు ఒక అమ్మాయి ప్రవీణ్ కుమార్ సార్, బిఎస్పి సార్, ఆయనే ఢిల్లీ యూనివర్సిటీ పంపించారు. ఒక అమ్మాయి ఇప్పుడు చదువుతున్నారు. అంతా రికమెండేషన్ మేడం. అంటే ఎంతో తెలిసిన వాళ్ళ వల్ల కులం సర్టిఫికేట్ ఇచ్చి పంపించింది లేదు. అవి వస్తే మా పిల్లలకు కూడా కొంచెం బాగా యూజ్ అవుతుందని మేము చాలాసార్లు మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఎన్నో మండలాలు తిరిగినాం మేడం. ఖచ్చితంగా అసలు ఏం లాభం లేకపోయింది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చాం ట్రైన్ ఎక్కి. అయినా సరే ఇంతమంది ఉన్నారు సరే, అయినా సరే కలిసిపోదామని చూస్తున్నాం మేము. అదే బాధ మేడం, అంతే. మీరంతా ఒకటే ఏరియా? భద్రాద్రి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇక వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. మీ అందరికి కూడా ఒకటే సమస్య, కులాల సర్టిఫికేట్ ఇవ్వకుండా ఒకటే సమస్య మేడం. సో
మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా స్థానిక నాయకులు ఎవరైనా కలవడం జరిగిందా? అందరినీ కలిసిన మేడం, ఎంఆర్ఓ అన్ని ఊరు మొత్తం వెళ్ళి అడిగినా సరే వేరే వేరే రీజన్లు చెప్పి తెప్పిస్తాం అనే విషయం తప్పితే ఇక్కడ ఇప్పుడు లేదు. ఇక్కడ 2 దశాబ్దాలు అంటే ఇప్పుడు అన్నిసార్లు మేము గవర్నమెంట్ ఓటేసినాం, ఎంత చేసినా సరే ఇదే జరుగుతుంది మేడం, ఏం లేదు. ఓకే అండి, అది అండి. సో 2 సార్లు గవర్నమెంట్కి ఓటేశారు, నమ్మకంతోనే అదైతే ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే చేస్తుందని అయితే ఎదురు చూస్తున్నారు. కులాల సర్టిఫికెట్ ఇవ్వకుండా ఎడ్యుకేషన్ మాకు ప్రాబ్లం అవుతుంది, మేము స్టూడెంట్స్, మాకు ఇంత అన్యాయం చేస్తే మా భవిష్యత్తు ఏం కావాలి, చదువు మీదే ఆధారపడి ఉన్నాం, మా కుటుంబాలు చదువు మీద మమ్మల్ని కష్టపడి చదివించి ఉద్యోగాలు ఇస్తేనే మా బతుకులు మారుతాయి కదా అన్నట్టుగా వీళ్ళు పాపం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళ సమస్యలు అయితే నిజానికి చిన్నదే అనిపించినా కానీ ఇది పరిష్కరిస్తే వీళ్ళ కుటుంబాలందరూ కూడా సెట్ అయిపోతారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎంఎస్సి ఫైనల్ ఇయర్, ఇప్పుడు నేను సెట్ క్వాలిఫై అయినా, నేను ఇప్పుడు సెట్ క్వాలిఫై సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అయితేనే ఇస్తా అన్నాడు. నిన్ననే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అసలు లేదు మేడం, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అనేది. అసలు ఇప్పుడు ఉన్న విద్యార్థులు మా ఆదివాసీ సంఘం నుంచి అసలు చదువుకోవాలన్న మినిమం ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మెయిన్ చదువుకోవడానికి స్కాలర్షిప్ రావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే అయితే లేదు మేడం, అది ఆ విషయం అసలు ఏ విషయం. ఎంఆర్ఓలో జనరల్ గా ఇచ్చేస్తారు కదా, మీకు సంబంధించింది ఏదైనా ఒకటి సబ్మిట్ చేస్తే. చాలా రీజన్ చెప్తున్నారు, మీ ఊరు ఈ లిస్ట్ లో లేదు, మళ్ళా అదే క్యాస్ట్ కులం కదా మెయిన్, అసలు అదే ఆదివాసీ కులం ఎస్టీ కిందకి వస్తుంది, ఎస్టీ కింద వస్తుంది, అట్లాంటివి లేదని మరి ఏం రీజన్ చాలా ఉన్నాయి మేడం, చాలా రీజన్స్ చెప్తున్నారు. సో చాలా రీజన్స్ చెప్పి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆపడం అయితే జరిగిందంట. సరే చూద్దాం, హోప్ఫుల్లీ మీకు ఇక్కడ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.